నంద్యాల జిల్లా నంద్యాల నందికొట్కూరులో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సిపిఎం నాయకులు పరిశీలించారు. ప్రభుత్వం భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని సిపిఎం నాయకులు పి పకీర్ సాహెబ్ టి గోపాలకృష్ణ తెలిపారు. మూలికెనక్కపై తాటికాయ పడ్డట్లు రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ రేటు పెంచడంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరింత భారంగా పెరిగాయన్నారు. మున్సిపల్ పరిధిలోని రిజిస్టర్ కార్యాలయం పెంచినటువంటి మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వల్ల ఈరోజు రిజిస్టర్ ఆఫీసులో వెలువడబోతుంది. ఎందుకంటే గతంలో మార్కెట్ వాల్యుయేషన్ తగ్గినందువల్ల చాలామంది రైతులు రిజిస్టర్ చేసిన వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఈ నెల 4వ తారీఖు నుండి కూడా మార్కెట్ వాల్యుయేషన్ విపరీతంగా పెంచింది. కాబట్టి ఈరోజు రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర లేక రైతులు అనేక అప్పుల పాలు చేసి బాధపడుతుంటే మూలికే నక్కపై తాటిగా పడ్డట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వము రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచింది. రిజిస్ట్రేషన్ సంబంధించి 5% 25% పెంచింది. కానీ ఇక్కడ రిజిస్టర్ ఆఫీసులో 45% పెంచడంతో రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం పెంచినటువంటి 50% 25% రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రైతులు చాలామంది ఇబ్బంది గురవుతున్నారు. అదేవిధంగా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చాలామంది అప్పుల పాలై కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ కూడా తగ్గించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రకారం కూటమి ప్రభుత్వం పెంచినటువంటి 10% 20% ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయించగల. కాబట్టి 40% కాకుండా కూడా ఈరోజు